హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుర బ్లాగ్స్. చాలా రోజులకి ఒక కిరాయి వచ్చింది, క్యాటరింగ్ కిరాయి. ఇక్కడ ఉప్పల్ నుంచి నాగార్జున సాగర్కి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది. పెట్టినా మొన్నదాకా ఇది లేకుండా ఇట్లా తీసి పెట్టిన మొత్తం. మళ్ళీ గలీజ్గా ఉందని చెప్పేసి మళ్ళీ పెడుతున్నా. ఇట్లా చేయించాలి. ఇది ఫ్రెండ్స్ బండి నేను క్లీన్గా చేసిన మొత్తానికి అయితే జర తేటగా అయింది బండి. దుమ్ము అయిపోయింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ కాబట్టి సిమెంట్ మొత్తం ఇక్కడనే పడుతుంది బండి మీద. బండి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇక లెఫ్ట్ తీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. ఉప్పల్లో చాలా పెద్దది అది. ఇక్కడ ఇది పుడమి హై స్కూల్. ఇది చాలా పెద్ద స్కూలు. కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. బాగుంటుంది టెంపుల్, ఒకసారి విజిట్ చేయండి. కనిపిస్తుంది కదా పైన, ఇది టెంపుల్. ఇక్కడ గల్లీ చిన్నగా ఉండేసి నేను బండి రివర్స్ పెట్టిన 100 మీటర్స్ అట్లా అని చెప్పి వీడియో తీయలేదు పెట్టేటప్పుడు. ఇక్కడ పెట్టేసి కూర్చున్నాయిగా వాళ్ళు. ఒక గంట సేపట్లో వెళ్ళిపోదామని చెప్పి అన్నారు. అందుకనే వెయిట్ చేస్తున్నా. వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. నన్ను అడిగిరలే కానీ నేను చేసిన అని చెప్పిన. ఇక్కడ వచ్చేసి రైతా కలుపుతున్నారు అంతా. ఇది క్యారెట్ ఉల్లిగడ్డలు అన్నీ ఉంటాయి. అదేమో ఉల్లిగడ్డ క్యారెట్ కడిగే మిషన్ అది. ఇక్కడ హల్వా ఉంది. ఇదే హల్వా, స్వీట్ హల్వా ఏదో మరి. మొత్తానికి అయితే చేసారు. పే చేద్దాం అనుకున్నా కానీ ఏమైనా అంటారు అని చెప్పేసి నేను ఏమైనా తినలేదు. ఇక తర్వాత ప్లేట్స్ ఇవన్నీ లోడ్ చేసుకోవాలి. ఇక ఇంక పొరగాలు వస్తా అని చెప్పి రాలి, ఇంక వస్తలేరు బాయ్స్, క్యాటరింగ్ బాయ్స్ అని పెట్టేసినాం. ఇక నేనే పెట్టేసిన, వాళ్ళు అన్ని సార్ని పెట్టేసిన. ఇదొకటి మసాలా కర్రీ అవుతుంది, ఇప్పుడే చేస్తారు. ఇది ఒకటి అయిపోతే కథం స్టార్ట్ అవ్వాలి. మొత్తం చిన్నగా అనేసి పెట్టేస్తున్నాం ఇప్పుడే. దీనికి పైనుంచి అది కొట్టాలి. ఇంకా అట్లా వైట్ వేసారు కదా, అట్లా వేసేయాలి మొత్తం పెద్ద గిన్నెలు 5, చిన్న చిన్నవి అన్నీ వాటర్ క్యాన్లు అవి మొత్తం ఉన్నాయి. అవన్నీ వేసుకోవాలి. బాయ్స్ వచ్చి మొత్తం చేసారు. మొత్తానికి అయితే ఆ ఇంటికాంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక నాగోల్ ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ నుంచి నాకు 3 hours చూపిస్తుంది నాగార్జున సాగర్. ఇక్కడ ఒక దగ్గర ఆగి ఛాయ్ తాగినాం. వరస్ట్గా ఉంది అసలు. ఎంత తాగినా మేము అర్థం కాలేదు అసలు. 10 రూపాయలు బొక్క అనిపించింది. మొత్తం 4 వాళ్ళ ఇప్పుడు వచ్చిన బాయ్స్ వాళ్ళ బామ్మర్దులను వచ్చారు. ఎల్బినార్ ఎక్కారు, వాళ్ళు వెనక కూర్చారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ఎంట్రీ అయినాం. ఇక్కడ నుంచి ఇంకా 28 kilometers చూపిస్తుంది లొకేషన్కి. నెమ్మదిగా వెళ్తూనే ఉన్నాం నిమ్మలంగా. ఇక్కడ సైడ్ ఫిష్ టేస్ట్ చేయాలి, వచ్చేటప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడ సైడ్ మొత్తం అవే పెడుతున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ వరకు అయ్యే ఉన్నాయి మొత్తం అవే. కేజీ వచ్చేసి 200 చెప్పారు, కానీ వచ్చేటప్పుడు టేస్ట్ చేద్దామని చెప్పేసి మేము ఆగినాం. వేయిస్తారు మంచిగా, గిన్నెలు వేయించిస్తారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. అవి పక్కన ఉన్న పిల్లగాళ్ళ వాళ్ళిద్దరు వెనక వేరే ముందుకు వచ్చేసారు. ఒకటే వదిలేస్తారు నన్ను. ఇక్కడ నుంచి సాగర్ స్టార్ట్ అయింది. ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది మొత్తం అదే.
ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. వస్తే ఇక్కడ ఆగి చూడండి, అక్కడ మొత్తం ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ సూపర్ ఉన్నాయి అసలు. వచ్చేటప్పుడు ఇక్కడ ఆగాలి, ఎట్లుంటుందో చూద్దాం. బాగుంది ఇక్కడ మొత్తం కొండలు, వాటర్ సూపర్ ఉంది అసలు. ఇది సెకండ్ టైం రావడం ఇటు సైడ్ నేను. బాగుంది. ఇక్కడ ఓవర్ టర్న్ ఉంది పైన, చూడండి ఎట్లా ఉందో అసలు. అది వీళ్ళు పక్కన వెళ్తున్న బండి వల్ల కంట్రోల్ కాక వాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆ డౌన్లోకి దిగేటప్పుడు భయమైంది, పడతారు అనుకున్నాను ఆల్రెడీ. ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యారు వాళ్ళు. మొత్తం డౌన్ ఉంది ఇక్కడ నుంచి అటు వెనకకి, మొత్తం డౌనే ఉంది. స్లోగా ఎక్కుతుంది బండి. ఇంకా లోడ్ బండ్లు అయితే ఇంకా ఆగి చిన్నగా వస్తాయి పైకి. ఇక్కడ నుంచి మళ్ళీ మామూలుగానే ఉంది రోడ్డు. ఇది ఇంకా హైట్ ఉంది, చాలా పైకి ఎక్కుతుంది బండి. మళ్ళీ డౌన్ ఎంత ఉంటుందో తెలియదు కానీ చాలా పైకి వచ్చింది మేము గుట్ట మీదకి. రోడ్ అయితే సూపర్ ఉంది, అందుకనే అందరు వస్తారు చూడడానికి. చాలా బాగుంది ఫ్రెండ్స్, వచ్చే వాళ్ళు ఉంటారండి, విజిట్ చేయండి ఒకసారి. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ పక్కన సైడ్ అయితే చాలామంది అసలు దావ చేసుకుంటున్నారు పోరగాళ్ళు అయితే. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అసలు ఏమంటారు సంత్రాలు అంట మరి, అవి మస్తున్నాయి. 2 రూపాయలకు ఒకటికి ఇచ్చారు, బాగున్నాయి. మా ఫ్రెండ్స్ అవి తెంపిరు మొత్తం. 2 రూపాయలకు ఒకటి ఇచ్చింది ఆంటీ, కింద ఆంటీ. చెట్టు మీదగా అసలు మొత్తం బండి. కోతులు అయితే లేవు ఇక్కడ అసలు. మా ఊరు సైడ్ అయితే బాగానే కోతులు, బాగున్నాయి. తిని చూసినాం, టేస్ట్ చేసినాం, అలా కొంచెం పుల్లగా ఉన్నాయి. నేను తీసుకోలేదు అట్లా అని చెప్పేసి. చెట్టు మీద చూడండి ఫ్రెండ్స్ మొత్తం. ఆ పోరాడైతే చెట్టు ఎక్కిండు మొత్తం దింపుదామని. ఇక 2 రూపాయలు ఒకటి అనగానే ఎగబడి ఎక్కిండు. అవి ఎక్కినాక అర్థమైంది ముళ్ళు గుచ్చుకోబోతుంది అని చెప్పేసి అరుస్తా ఉండు, అన్న దింపురా అని చెప్పి. బండి ఇక్కడ పెట్టినాం పార్కింగ్ తీసుకొచ్చి. ఇక్కడ ఏదో హరిత విజయ విహార్ అనేదో పార్క్ ఉంది, అక్కడ పెట్టినాం. పిల్లలు వస్తే వాళ్ళకి వడ్డించాలి. ఇక మొత్తానికైతే పిల్లలు వచ్చారు. ఓ జనాలు, ఎన్ని జనాలు ఇంతగానో ఉన్నారు. మొత్తం 400 మంది పిల్లలంట. మొత్తం 5 బస్సులలో వచ్చారు. వీళ్ళందరికీ కొట్టిసరికి మాకు సరిపోతట్టుంది అసలు. ఒకసారి ఎగబడతట్టే ఉన్నారు అసలు చూడబోతే. పోరగాళ్ళు అసలు ఒకటే అరుస్తున్నారు చూసి. వస్తూనే ఉన్నాయి బస్సులు, మొత్తం 5 బస్సులు ఫ్రెండ్స్. మొత్తం ఇంతగానో వచ్చారు జనాలు. పోరగాళ్ళు అయితే గొర్రె లెక్కనే ఇరికిళ్ళు మొత్తం బండ్లలో. ఒక్కొక్క దాంట్లో 80 మంది అట్లా వచ్చారు. మొత్తం అలా పోయి తిప్పుకొని వచ్చారు మళ్ళీ బండ్లు. బయట ఒక్కడ లొకేషన్ చూసిన వాడికి వెళ్దామని చెప్పారు. ఇక అట్లా అని చెప్పేసి వీడియో తీస్తున్నా వీళ్ళని. 4వ నెంబర్ బస్సు ఇది. ఇందులో మా క్యాటరింగ్ బాయ్స్ వాళ్ళ చెల్లె ఉందంట మరి. ఆమె కనిపిస్తే చూడాలి మరి. ఆయన అదే దోలాడుతూ ఉండి ఆడుందని. మొత్తానికి అయితే లోపలికి పోయినాం. ఇక బస్సులు ఒక్కడ లొకేషన్కి పోయినాం, అక్కడికి వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు. ఒక అర్ధగంట టైం తీసుకొని రండి అంటే మేము సర్లే అని చెప్పేసి లోపల చూద్దామని వెళ్ళినాం. ఇక్కడ బుద్ధుని మొత్తం, ఇక బుద్ధుని చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా ఎదిగిండు, ఎట్లా చేసిండు, మంచి ఎట్లా చేసిండు అని చెప్పేసి మొత్తం ఆయన గురించి ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి లొకేషన్ ఇక చూడండి గాయస్. లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు. ఫస్ట్ టైం నేను చూడడం ఇక్కడికి వచ్చి. ఎంత పెద్దగా ఉందంటే అసలు కంటికి కాపాడతలేదు, వాటర్ అంతా పొడుగుంది. కృష్ణానది అంటారు దీన్ని. కింద అసలు వాహనాలు కిందికి వెళ్ళిపోయినాయి మొత్తం. కింద ఉన్నాయి బండ్లు మొత్తం రైట్ సైడ్లో. కిందనో షిప్పులు ఉన్నాయి, అక్కడ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా కింద. అక్కడ బండ్లు ఉన్నాయి, అక్కడ మొత్తం సముద్రం. అయ్యా ఎంత పెద్దగా ఉందని చూడండి ఫ్రెండ్స్ అసలు. అక్కడ ఉన్నది, ఇక్కడ ఫిషెస్ పడుతున్నారు. మా వాళ్ళు మంచి స్టిల్స్ ఇస్తారు. చాలా పెద్దగా ఉంది. అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా కింద అవి షిప్లలో పోయి అక్కడ ఇంకా వేరే గుట్ట ఉంటుందంట, అక్కడ పోయి ఫోటోలు దిగుతారంట జనాలు. పెద్దగా ఉంది అసలు, చాలా పెద్దగా ఉంది డ్యామ్ అయితే. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ ఒక ఆయన చేపలు పడుతున్నాడు. పిత్త కాపాడుతుండు ఆయన. చిన్న పడవ వేసుకొని పోయిండు, వలేసినట్టుంది, గుంజుతా ఉండు. ఫోన్లో అసలు క్లారిటీగా వస్తలేదు, చూసినాం మేము. ఒక్కడే ఉన్నాడు అంత పెద్ద దాంట్లో. చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో అసలు. మొత్తానికి అయితే చూసిన ఆశ అయితే తీరిపోయింది. ఊరికి వచ్చిన వాళ్ళు బాగానే ఉంది, మంచిగా మందాకుంటే వ్యూ చూడొచ్చు.
బార్ అండ్ రెస్టారెంట్. పోరగాళ్ళని లైన్ నిలబడరా అంటే ఒక్క నిలబడతాడు, కొత్త కాలకేలు ఉరికొస్తారు. సార్లు కొట్టు నిలబెట్టారు సత్యగా. అప్పుడు మేము కొట్టించినాం చాలాసేపు. చాలా ఇబ్బంది అయింది పోరాళ్ళు అట్లా వస్తారని. బండినే పెట్టినాం, కింద దింపుదా అంటే దిబ్బరిస్తలేదు మొత్తానికి అయితే లైన్ నిలబెట్టించారు. అట్లా ఆ విధంగా పెట్టేసి మొత్తం వడ్డిస్తున్నాం. ఇక స్టార్ట్ చేసినాం. ఏ వస్తున్నారు పిల్లలు, ఇంతమంది పెట్టాలంటే అవుతుందో వేయాలనుకున్నా కానీ గంట సేపట్లో అయిపోయింది ఫ్రెండ్స్. అసలు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, సార్ వాళ్ళు అటు సైడ్ కింద పెట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేసి పెట్టేసారు. అయిపోయింది, చాలామంది పెట్టినాము. ఈ విధంగా అయిపోయింది. పిల్లలు అసలు బాగా అనిపించింది, కానీ కోపం వస్తుంది. అసలు లైన్లు ఉంటలేదు, ఒక్కొక్కరు ఎగబడుతున్నారు. అది మొత్తం ప్లేట్ అలా నొక్కుతున్నారు. మొత్తానికి అయితే పెట్టేసినాం. ఇక తిన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ నిమ్మలంగా వెళ్ళాలి. మొత్తం ఖాళీ చేసి పడేసారు, ఏం మిలగలేదు. మధ్యలో ఒకసారి కొంచెం తిన్నామని చెప్పేసి ఆగినాం మేమే. కొంచెం మిగిలితే ఇక్కడ మధ్యలో వచ్చినాక తినొచ్చులే అని చెప్పేసి ఆగినాం. మా వాళ్ళు అయితే వాళ్ళనే ఇరికిపోయారు ఫ్రెండ్స్. అసలు ఆ జనాలల్లో బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నారు వరుడు ఆయన, అలానే ఇరికిపోయింది. అసలు ఆగుతలేరు పిల్లల్ని. సార్ వాళ్ళు అసలు ఎంత ఆపినా ఆగుతలేరు. సీట్ బాగుంది అని చెప్పేసి ఎగబడుతున్నారు. ఇక మొత్తానికి అయితే కాల్ చేసి పడేసారు. వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు, మా వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఇక ఆంచి లేస్తలేరు అసలు. ఇక అయిపోయినాక నిమ్మలంగా వచ్చారు. ఇక కొంచెం మిలిగిందన్న తిందాం బట్ట అంటే సర్లే అని చెప్పేసి అన్నాం. ఇక పౌరులు వచ్చి ఒకటే గ్లాసులు అనేసి మజ్జిగ పోసుకుంటా ఉన్నారు. ఇక మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం అయితే క్లీన్ చేసి పడేసినాం. బండి తీసుకొచ్చి మొత్తం అలా పెట్టేసినాం. గిన్నెలు స్వీట్ అయిపోయింది. మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక సాయంత్రం 5 అయింది స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్తారు 7:30 8 అవుతుంది. మధ్యలో అవి చూసినాం, మీకు ఫిష్ ఎట్లున్నాయి టేస్ట్ చేద్దామని తిన్నాం. నాకైతే ఓకే అనిపించింది. సర్లే అని చెప్పేసి 50 రూపాయలకు 7 ఇచ్చింది అనుకుంటా. 100కు 7 అన్నది, 50కి 4 ఏమి ఇచ్చింది. 4 తీసుకున్నాం. ఏది తినేసినాం, కథం వెళ్ళిపోయినాం. ఇక ఆ నుంచి ఆమె ఇంకొకటి వేయమంటే అసలు ఎత్తలేదు. ఇక మధ్యలో ఆగినాం, ఉన్న గిత్త తిన్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక 7:30 8 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారనే. టేస్ట్ బాగానే ఉంది, మనోళ్ళు బాగా చేసారు. తినేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి గాయస్, ఎన్ని గొడ్లు వస్తున్నాయో నాయన, అన్నీ ఆవులే అసలు మొత్తము. ఎట్లా ఇవన్నీ జంగిడ్ అనుకుంటా, భలే ఉన్నాయి అసలు, భలే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చూడండి. మొత్తానికైతే ఇంటికి వచ్చినాం. ఇక ఇంటికి వచ్చేసి మొత్తం అప్పచెప్పేసి కదా మొత్తం బండి మొత్తం ఊకేసిన. మొత్తం అన్నం అంతా పడిపోయింది. అంతా ఊకేసి వాళ్ళ చెత్తకుండీలో పడేసిన అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.